అందరికీ నమస్కారం. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు నాకు చాలా శుభదినం. ఈ కావలి ప్రాంతంలో నేను పుట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు నా పుట్టినరోజునే ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యులు మరియు నా స్నేహితులు ఆర్యవైశ్య సోదర సోదరీమణులు అందరూ కూడా ఈరోజు చాలా ఘనంగా జరిపారు. నేను దీన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. కావలి ప్రాంతంలో ఉండే ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ కూడా నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా ఆ దేవుడు ఆయురారోగ్యాలు నాకు ఇవ్వాలని, ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయాలని, నాకు ఈరోజు నిన్నటి వరకు ఉత్సాహం కంటే ఈరోజు మరలా నాకు నా వయసు తగ్గిపోయిందన్న భావనలోకి వచ్చాను. నేను నిజంగా వీళ్ళందరూ చూపించిన అభిమానానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. నిజంగా నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో నేను చేసుకున్న పుణ్యమో తెలియదు. నాకు ఈ అవకాశం కల్పించిన కావలి ఆర్యవైశ్య సోదరులు సోదరీమణులు మరియు కమిటీ సభ్యులు, నా స్నేహితులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా కావలి మండల ఆర్యవైశ్య సంఘాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గొప్పగా నిలబెట్టాలి అనే ప్రయత్నాలు జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా నాకు స్ఫూర్తి కావలి ప్రీతమ నాయకులు, కావలి ముద్దుబిడ్డ, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు. కావ్య కృష్ణారెడ్డి గారు ఈ కావలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నియోజకవర్గం అంటే ఇలా ఉండాలి అని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన స్ఫూర్తితో నేను ఈ కావలి మండల ఆర్యవైశ్య సంఘాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మా నాయకుడు కృష్ణారెడ్డి గారు రాష్ట్రంలో దేశంలో కావలి నియోజకవర్గాన్ని ఎలా నిలబెట్టాలనుకున్నారో మా కమ్యూనిటీలో కావలి మండల ఆర్యవైశ్య సంఘాన్ని నేను అదేవిధంగా నిలబెట్టాలని నా ప్రయత్నంలో భాగంగా నేను ముందుకు పోతా ఉన్నాను. అదేవిధంగా నిన్న కావలిలో రాష్ట్రంలో లేని విధంగా ఒక రాష్ట్ర లెవెల్ కార్తీక వన సమారాధన అనే కార్యక్రమాన్ని బిట్రగుంట ఆర్చి పక్కన వనమిత్ర ఉద్యానవనంలో దగ్గర 20 ఎకరాల్లో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి పెద్దలు పూజ్యులు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాలస్వామీజీ గారు రావడం జరిగింది. ఆయనకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసుకుంటున్నాను. మా ప్రాంతానికి మీరు వచ్చి అమ్మవారి పుట్టిన స్థలం నుంచి మీరు వచ్చి మా అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చిన దానికి అన్నిగా మీకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం. ఈ ప్రాంత ప్రజలందరం కూడా అమ్మవారి ఆశీస్సులు అందించిన దానికి. అదేవిధంగా ఆయన ఎన్నో కార్యక్రమాల్లో ఉండి కూడా మన నాయకులు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ఆయన టైం కేటాయించి అక్కడ 3 అవర్స్ గడపడం కూడా జరిగింది. ఆయన కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఆయనకి ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో కావలి ఆర్యవైశ్యులు అంటే చాలా ఇష్టం. ఆయనకి నీకు ఇష్టమైన ఏమైనా ఉన్నాయంటే ఆయన మొదట చెప్పబోయేది కావలి ఆర్యవైశ్యులు అంటే నాకు ఇష్టం అంటారు ఆయన. అదేవిధంగా కావలి ఆర్యవైశ్యులకి ఆపద వచ్చినా కూడా 24/7 ఎనీ టైం ఆయన ఆర్యవైశ్యులకి సేవ చేయడానికి ముందున్నారు. ఆయన యొక్క స్ఫూర్తితోటే నేను ముందుకు రావడం జరిగింది. నేను రాజకీయాలు వద్దనుకున్నాను, ఏవి వద్దనుకొని దైవభక్తులు దిగుతున్న రోజుల్లో ఆయన శాసనసభ్యులుగా నిలబడడం, ఆయన గెలవడం, ఆయన యొక్క స్ఫూర్తితోటే ఈ పదవిని నేను తీసుకోవడం జరిగింది. ఆయన నియోజకవర్గాన్ని ఎలా నిలబెట్టాలనుకుంటున్నారో కావలి మండల ఆర్యవైశ్య సంఘాన్ని కూడా నేను అదేవిధంగా నిలబెట్టాలి. ఆయన నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారు. నేను కావలి మండల ఆర్యవైశ్య సంఘాన్ని ఒక కమ్యూనిటీలో నేను సేవ చేయలేకపోతానా ఆయన అండదండలతో అని చెప్పి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. అదేవిధంగా నాకు కోరిక ఉంది. ఇక నా పదవి కాలం కూడా 8 నెలలే ఉంది. ఈ 8 నెలల తర్వాత నేను టీజీ గారు కానివ్వండి,
లక్ష్మయ్య గారు కానివ్వండి, సోమశెట్టి గారు కానివ్వండి, నువ్వు రాష్ట్రంలో మహాసభలో ఉండాలి, మన కమ్యూనిటీకి ఆర్యవైశ్య భవన్ కట్టాలనే నిర్ణయం తీసుకున్నాం మేము విజయవాడలో. ఆ విజయవాడలో నువ్వు ప్రముఖ పాత్ర పోషించాలి, ఆ భవన్కి నీ శాయశక్తులా పనిచేయాలి అని చెప్పారు. అదేవిధంగా నేను అక్కడ పోవడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఆర్యవైశ్య సంఘాన్ని, కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఎవరైతే ప్రెసిడెంట్ అవుతారో ఏకగ్రీవంగా కానివ్వండి, ఎలక్షన్ పరంగా కానివ్వండి, ఎలా ప్రెసిడెంట్ అవుతారో వాళ్ళకి నా సహాయ సహకారాలు, నేను ఇక్కడ లేకపోయినా కూడా నా సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా నిన్న జరిగిన కార్యక్రమం, వన సమారాధన కార్యక్రమం పూర్తిగా ఏ ఒక్కరికి చెందింది కాదు. అది కావలి ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ అంకితం. అది